హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నా పేరు శ్రీనాథ్ అండ్ ఈ వీడియోలో నేనేం డిస్కస్ చేయబోతున్నానంటే ఒక పర్టికులర్ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్లో కూడా మీకు సీట్ వస్తుందా రాదా అని ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ ఫైనల్ ఫేజ్ కానీ తెలిసిపోతుంది అనమాట. సో ఇవి 2023 డేటా అనమాట. టీఎస్ఎంసెట్ అఫీషియల్ డేటా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ కాలేజ్ తీసుకోండి, ఏఏఆర్ఎం అనేది మనకి ఇక్కడ మహావీర్ కాలేజ్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీని మన డీటెయిల్స్ ఇస్తాడు వీడు. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చేసరికి హైదరాబాద్, కో ఎడ్యుకేషన్ ఉందంటే కో ఎడ్యుకేషన్ ఉంది. నెక్స్ట్ కాలేజ్ టైప్ కావాలంటే ప్రైవేట్, ఆ తర్వాత ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 2010, మనకి బ్రాంచ్ సిఎస్సి. సో సిఎస్సి బ్రాంచ్ చూసుకున్నట్లయితే ఓసీ బాయ్స్కి 29,416 లాస్ట్ కట్ ఆఫ్ అనమాట. అలానే మనకి ఓసీ గర్ల్స్, బీసీఏకి బాయ్స్కి గర్ల్స్కి, నెక్స్ట్ బీసీబీకి బాయ్స్కి గర్ల్స్కి, బీసీసీ, బీసీడి, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, మనకి ఈడబ్ల్యూఎస్, నెక్స్ట్ మనకి ట్యూషన్ ఫీజు ఎంత 60,000, 1,00,000. నెక్స్ట్ అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ. మనకి అఫిలియేషన్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ కాలేజ్ని జనరల్గా జేఎన్టీయూ కానీ ఓయూ కానీ అఫిలియేట్ చేస్తారు. మెజారిటీ కాలేజ్ మనకి జేఎన్టీయూ ఉంటాయి అనమాట. ఇప్పుడు కొన్ని కాలేజ్ లైక్ సిబిఐటి, ఎంవిఎస్ఆర్, సో అలాంటి కొన్ని కాలేజ్కి మనకి ఓయూ ఉంటుంది. మిగతా అన్ని కాలేజ్ మనకి జేఎన్టీయూ అఫిలియేటెడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొన్ని కాలేజ్ ఏంటంటే మనకి ఆటోనమస్ ఉంటాయి అనమాట. ఆటోనమస్ అంటే ఏంటంటే అది మనకి జేఎన్టీయూ ప్రిన్సిపల్స్ అనేది ఫాలో అవ్వదు. సో కాలేజ్ వాళ్ళ రూల్స్ ఉంటాయి అనమాట. పేపర్ సెట్టింగ్ కూడా కాలేజ్ వాళ్ళు చేసుకోవచ్చు, పేపర్ కరెక్షన్ కూడా కాలేజ్ వాళ్ళు చేసుకోవచ్చు. సో అలా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనమాట దానివల్ల, ఆటోనమస్ వల్ల. సో ఇప్పుడు మనం ఏం చూద్దాం అంటే ఫస్ట్ థింగ్ సివిఆర్ కాలేజ్లో మనకి కట్ ఆఫ్ అనేది ఎంత చూద్దాం. నేను ఏం ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ శాంపుల్గా చూపిస్తున్నాను అంతే మీకు. సో నౌ లెట్స్ గో టు సివిఆర్. సో ఈ సిబిఐటి చూడండి. ఫస్ట్ సిబిఐటి ఏంటంటే మనకి మీరు సిబిఐటిలో సిఎస్సి చూడండి. సో సిఎస్సిలో మనకి ఓసీ బాయ్స్కి కట్ ఆఫ్ చూడండి 1479 అనమాట. సో 1479 దాటిందంటే ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ రాకపోవచ్చు. ఇది బేస్డ్ ఆన్ 2023 డేటా. నెక్స్ట్ మనకి ఓసీ గర్ల్స్కి 1909. సో ఇలా మనకి ప్రతి కేటగిరీకి వాళ్ళు లాస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ ఇచ్చారనమాట. ఫస్ట్ ఫేజ్ డేటా ఇదంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిఆర్ కావాలంటే సో లెట్ స్క్రోల్ డౌన్ టు సివిఆర్. సో సివిఆర్హెచ్, హెచ్ అంటే హైదరాబాద్ అనమాట. సో ఇక్కడ సివిఆర్ చూసినట్లయితే మనకి అన్ని కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీ కావాలంటే సైబర్ సెక్యూరిటీకి వెళ్ళొచ్చు, డేటా సైన్స్ అంటే సిఎస్డి, మెషిన్ లెర్నింగ్ అంటే సిఎస్ఎం. సో ఇలా మనకి కోర్సెస్ ఉంటాయి. సో సిఎస్సి తీసుకున్నట్లయితే సో సిఎస్సిలో 5484 అనమాట. ఇది మనకి లాస్ట్ ర్యాంక్ అంటే ఫస్ట్ ఫేజ్లో 2023లో. సో 5484 ఈ స్టూడెంట్కి అంటే ఎవరికి ఈ ర్యాంక్ వచ్చిందో ఆ స్టూడెంట్కి మాత్రమే, అంటే ఆ స్టూడెంట్ అండ్ దానికన్నా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ఫేజ్లో మనకి సివిఆర్లో వచ్చింది. మనకి 5485 స్టూడెంట్ ఉంటారు చూసినా, అతనికి ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు సివిఆర్లో ఇన్ కేసు పెట్టుకుంటే అతను. సో మనకి సెకండ్ ఫేజ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఇప్పుడు సెకండ్ ఫేజ్ డేటా చూపిస్తుంది చూడండి. సో ఇది మనకి సెకండ్ ఫేజ్ డేటా, అంటే సెకండ్ ఫేజ్ అంటే సెకండ్ కౌన్సిలింగ్ అనమాట. సో సెకండ్ కౌన్సిలింగ్ చూసినట్లయితే సో ఒకరి కిందికి స్క్రోల్ చేస్తున్నాను నేను. సో లెట్స్ గో టు సివిఆర్ కదా. సో సివిఆర్ చూసుకున్నట్లయితే ఏంటంటే సివిఆర్హెచ్. సో ఇక్కడ మళ్ళీ సిఎస్సి ఏంటంటే ఇక్కడ చూడండి 6643. సో ఇందాక మనకి 5,000 చేంజ్ ఉంది. సో ఇప్పుడు 6,000 చేంజ్ వచ్చింది. యాక్చువల్గా మనకి సివిఆర్లో సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. సో మేము ఉన్నప్పుడు 5 సెక్షన్స్ ఉండేది సిఎస్సి. ఇప్పుడు మాకు 2021 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఏంటంటే 10 సెక్షన్స్ అనమాట. సో డబల్ అయిపోయినాయి. సో సెక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. సో కట్ ఆఫ్ కూడా కొంచెం పెరిగిందంటే మీకు అప్పుడు మేము 5,000 ఉండే మేము ఉన్నప్పుడు, ఇప్పుడు కొంచెం 6,000 అయింది అనమాట. సో మీకే బెనిఫిట్ అది. ఇంకా టాప్ కాలేజ్ కొంచెం కట్ ఆఫ్ అనేది ఇంకా దాన్ని పెరిగిందా తగ్గిందా అనేది మనం అది చాలా ఫ్యాక్టర్స్ పైన బేస్ అయి ఉంటుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఉంటాయి, సో మన కాలేజ్ గ్రౌండ్ ఏరియా ఉంటుంది. సో అలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మనం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ చూద్దాం. థర్డ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. సో ఇక్కడ ఏంటంటే సివిఆర్ కాబట్టి మళ్ళీ స్క్రోల్ చేస్తున్నాను. సో సివిఆర్ చూసినట్లయితే ఏంటంటే మనకి ఇక్కడ సిఎస్సి కావాలి కాబట్టి సో లెట్స్ గో టు సివిఆర్ సిఎస్సి. సో ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ సివిఆర్ సిఎస్సి 7257 అంటే ఫైనల్ ఫేజ్. మనకి సీట్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. అసలు చాలామంది హోప్ పెట్టుకోరు, రావడానికి ఛాన్స్ ఉండదు, కానీ ఒక చిన్న హోప్ అంతే. సో సివిఆర్ సిఎస్సిలో మనకి ఫైనల్ ఫేజ్ అంటే థర్డ్ కౌన్సిలింగ్లో 7257 ఈ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి అండ్ దానికన్నా బిలో ర్యాంక్స్ ఎవరికైతే వచ్చినా వాళ్ళందరికీ ఈ ఫైనల్ ఫేజ్లో పెట్టుకుంటే మాత్రం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు ఇంకొకటి ఉంటుంది ఏంటంటే స్పెషల్ ఫేజ్ అనమాట. ఇది ఎవ్రీ ఇయర్ కనెక్ట్ చేయడు. సో కొన్ని ఇయర్స్ కనెక్ట్ చేస్తే కొన్ని కనెక్ట్ చేయరు. సో డిపెండింగ్ అపాన్ సీట్స్ అవైలబిలిటీ. సో మిగిలితే కంపల్సరీ వాడు కనెక్ట్ చేస్తాడు, మిగిలిపోతే మాత్రం కనెక్ట్ చేయడు అనమాట. సో నౌ లెట్స్ కమ్ టు సివిఆర్. సో సివిఆర్ సిఎస్సి కాబట్టి సో ఈ సివిఆర్ సిఎస్సిలో చూసినట్లయితే మనకి ఫైనల్ ఫేజ్ అంటే మనకి స్పెషల్ రౌండ్ ఇక మొత్తం లాస్ట్ అనమాట. స్పెషల్ ఫేజ్ అనమాట ఇది. దీంట్లో ఏంటంటే 7257. సో ఇదనమాట లాస్ట్ ర్యాంక్. ఇవన్నీ చెప్పేది ఏంటంటే ఓసీ అనమాట. ఓసీ బాయ్స్ని జనరల్ కన్సిడర్ చేసుకొని చెప్తున్నా. సో మీరు బీసీబీయా, బీసీసీయా, గర్ల్సా, బాయ్సా, ఎస్సీయా, ఎస్టీయా ఆర్ ఈడబ్ల్యూఎస్ ఉందా, సో దాన్ని బట్టి మీ కేటగిరీ బట్టి మీరైతే ఇక్కడ మంచి డీటెయిల్ ఇచ్చింది కాబట్టి
మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, అది కూడా ఏ కౌన్సిలింగ్లో ఏ ఫీజులో వస్తుందో కూడా. ఫస్ట్ కౌన్సిలింగ్ వస్తుందా, సెకండ్ కౌన్సిలింగ్ వస్తుందా, థర్డ్ కౌన్సిలింగ్ వస్తుందా, ఏ కాలేజ్లో రావచ్చు. సో మీకు మొత్తం డీటెయిల్ అనాలిసిస్ పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటుంది అనమాట. సో ఈ పీడిఎఫ్స్ అని డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ దీనిపైన వీడియో కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.